అధ్యక్షుల వారే కోరుకున్నారు. నేను కోరుకోవటం కాదు, జిల్లా అధ్యక్షులు జిల్లా మొత్తం కోరుకుంటారు. సౌమ్యుడిగా మెయిన్ కదా నా జిల్లా నమస్కారములు. ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేనతో పొత్తు పెట్టుకుంది. మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ మహానేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదే 4% ఆయన తనయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా 4% ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము, మేము అధికారంలో వస్తానని చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు చెప్తున్నది ఏమంటే 4% మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పల్లా, ఈ 4% బీజేపీ తీసేస్తుంది అంటున్నారు, వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు. మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు, మేము 4% పెడతాము, బీజేపీ వారి ఎజెండా వారిది, మా ఎజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే మేము అనుకుంటాం మీరు ఎలాగో ముందు నుంచి ధోకా చేస్తా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునేది పొత్తు బీజేపీతో 3వసారి. 14లో పెట్టుకున్నారు, దాని ముందు పెట్టుకున్నారు, ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే. కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది, మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. మేము మైనారిటీతో ఉన్నాము, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము. మాది సెక్యులర్ పార్టీ, మాది మతతత్వ పార్టీ కాదు. మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పొత్తు లేదని మీరు చెప్పండి. ఇప్పటివరకు తెలుగుదేశము ఇలాంటి వివరణ ఇవ్వడం లేదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటి, మీరు మైనార్టీలకు 4% కంటిన్యూ చేస్తారా? చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి, అది బీజేపీది పర్సనల్ అజెండా, మాది కాదు, మేము వచ్చి ఉంటామని. కానీ వారు చెప్పరు. మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మైనారిటీలతో మేము ఉన్నాము, వాళ్లకు 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీనే. అది ఆ ముఖ్యమంత్రి మా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళకు సంబంధం లేనటువంటి పార్టీ, పూర్తిగా సెక్యులర్ బేసిస్ పైన ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఎజెండా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ఆ 3 పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది. ఆ 3 పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ని పూర్తిగా ముస్లిం మైనార్టీలకు తీసేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దానిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ అజెండా ఏమి, దీనిపైన వాళ్ళు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ అటుపక్క కోస్తా సైడ్ పోతే కాపులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే వాళ్ళ ఓటును సంపాదించుకోవాలనే ఆలోచనతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నది. అటు ఈ మతతత్వానికి సంబంధించిన వారి దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యమని అనుకుంటే
స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడానికి కారణం మన అధినాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఏం చెప్పారో అదే చేశారు. అన్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ కులానికి మతానికి ఏ వర్గానికి అని కాకుండా అందరికీ సంక్షేమం చేసి ఆయన నిరూపించుకున్నారు. అందరికీ నేను ముఖ్యమంత్రిని, ఒక్కరికే కాదు అనే ఒక విధంగా ఆయన స్టాండ్ మీద ఉన్నారు. ఇంకో విషయం ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఆయన ఎదుర్కోవడానికి ఈ 3 పార్టీలకు ఏకమై బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమై ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని పొల్యూట్ చేసి ఓట్లు పీకల్లనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా కదిరిలో కూడా అదే రాజకీయం జరుగుతోంది. ఇంకో విషయం ఏమంటే మన ముఖ్యమంత్రి వైరీలు 4% రిజర్వేషన్ అయితేనేమి దానిపైన ఇప్పుడు కాదు గడిచిన 5 ఏళ్లలో కూడా ఆయన స్టాండ్లోనే ఉన్నారు. ఇంకా మీరు వచ్చేసి మేము కూడా ఉంటామని వస్తాండారు. మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రజలకు ముందు నుంచి బాగా తెలుసు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక కూడా తెలుసుకున్నారు. ప్రజలైతే తెలుగుదేశం పార్టీకి అయితే నమ్మబోదు. ఇదైతే తథ్యం. ఇంకో విషయం ఏమంటే మీరు ఒకటే చెప్పండి, మీరు ఈ మతతత్వ పార్టీలతో ఏకమై మన ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్కి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా గవర్నమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లియారిటీగా చెప్పండి. ఈ క్లియారిటీ అయితే మీకు లేదు. ఇదైతే ఖచ్చితం. మన ముఖ్యమంత్రి వర్యులు అన్నిటికీ ఇంత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కానీ, ఏ మైనారిటీకి కానీ, ఏ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి కానీ ఇంత కానీ నష్టం జరగకుండా ఇంత మంచి గవర్నెన్స్, ఇంత మంచి గవర్నమెంట్ తెచ్చినారంటే ఆయన ఎంత బాగా గవర్నమెంట్ చేసినారనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ మీకు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మీరు ఇవన్నీ ఏదైతే ఇవి అడ్డం పెట్టుకొని కులాన్ని కానీ, మతాన్ని కానీ, వర్గాన్ని కానీ ఇవన్నీ అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు గడించాలనుకుంటే 100% ఆ ఓట్లు మీరు గడించలేరు. మీకు ఇదైతే ఇక్కడ కానీ లేదు, ఆంధ్రప్రదేశ్లో మీకు వచ్చే ప్రసక్తి లేదు. ఇది మేము ఇక్కడి నుంచి ఒక పిలుపునిస్తున్నాము. ఇంకో విషయము ముఖ్యంగా కదిరి పట్టణ ప్రజలందరికీ, కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను. ముఖ్యంగా మా మైనారిటీ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి వీళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఏదైతే ముస్లిమ్స్ని నష్టం చేయాలనుకుంటే ఆ పార్టీ ఉందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చి గవర్నమెంట్లో వచ్చి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి చెప్తాంటారు. కానీ ఈయన వచ్చేసి మన తెలుగుదేశం పార్టీ అయితే మేము అట్లన్నీ చేయమని ఇంతవరకు ఒక ఖండన లేదు, ఒక ప్రకటన లేదు. మీరందరూ ఖచ్చితంగా ఇవి గమనించి రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా ఎవరైతే మీకు మేలు చేస్తారో, ఎవరైతే మీ మంచి కోరుతారో వాళ్ళకే ఓట్లేయండి. వాళ్ళతోనే మీరు పోవాలా, వాళ్ళతోనే ఉంటే మాకందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము. దయచేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అన్ని వర్గాలు వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైతే మంచి చేసినారో వాళ్ళకే ఓటు అని చెప్పేసి ముందు నుంచి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే స్టాండ్ బై మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరందరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా, అలాగే ఇలాంటి పార్టీలందరినీ తరిమి కొట్టాల్సిందిగా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ మీకందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. జై జగన్. నవలిచ్చిన అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పెట్టి మక్బల్ అన్న గారు, చైర్మన్ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అంతా రావడం జరిగింది. 4% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కులాల మతాల ప్రతిపత్తి మీద పెట్టలేదు, పేదరికం ప్రతిపత్తి మీద పెట్టడం జరిగింది. దాదాపు ముస్లిం మైనార్టీల్లో 90% పేదరికంలో పూర్తిగా మునిగిపోయినారనే విషయాన్ని దాదాపు 6 కమిషన్లు దేశం వైజ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు
కమిషన్లో కూడా దీన్ని తెలియపరుస్తారు. అంటే కులాలు మతాల ప్రాతిపదిక మీద పేదరిక ప్రాతిపదికన చేసినటువంటి ఏకైక లక్ష్యంతో తీసుకున్న వైఎస్ఆర్ తీసుకున్న స్టాండ్ను మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ను తీసేయమని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు 6-7 తేదీలు వచ్చేటప్పుడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కుల ప్రతిపదిక మీద కాకుండా పేదరికం ప్రతిపదిక మీద చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ అసలు తీసేయమని చెప్పించే దమ్ము ధైర్యం ఉంది అమిత్ షాతో కానీ లేదంటే మా నరేంద్ర మోడీ గారితో కానీ. 2 నాలుకల ధోరణితో చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కూటమి పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేదేమో మబ్బులన్న, నవీన్ నిచ్చలన్న, వజ్రభాస్కర్ రెడ్డి అన్న, మన చైర్మన్ అన్నతో ఈ ముఖ్యమైన విషయం ఏమంటే మనది వైఎస్ఆర్ పార్టీ వచ్చి సెక్యులర్ పార్టీ. టీడీపీ వాళ్ళు ఏమాత్రం వచ్చి మేము ఏం చేస్తున్నాం ఏమనేది ప్రజలు మభ్యపెట్టడానికి కోసమే వాళ్ళు ప్రజల్లోకి పోయి 4% రిజర్వేషన్ కానివ్వండి, ప్రజల్లోకి వాళ్ళు సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 కూడా వాళ్ళ అజెండాలో కూడా మోడీ ఫోటో కూడా పెట్టుకొని లేకుండా చేస్తున్నారు. ఎందుకురా ఇట్లా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి నమ్మకం లేకుండా ప్రజల్లో పోతున్నారు వాళ్ళు. మనది వచ్చి సెక్యులర్ పార్టీ 4% రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చి అమలు చేస్తామని చెప్పేసి మన జగన్ గారు చెప్పారు. మోడీ గారు ప్రెస్ మీటింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ దేశము రాష్ట్రం ముఖ్యం కానీ రాష్ట్ర ప్రజలు ముఖ్యం కానీ నాకు మీరు పెట్టే ఏదైనా సెక్యులర్ దానికి నేను ఆమోదించామని గురించి క్లియర్గా మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి దాని స్పష్టత లేదు. ఎందుకు ఎట్లా అంటే వాళ్ళతో వాళ్ళు కలిశారు కాబట్టి ప్రజలను మభ్యపెట్టేదానికే వాళ్ళు ప్రజల్లో వస్తున్నారు తప్ప జనాల్లోకి. కానీ క్లియర్గా ఏమాత్రం వచ్చి మేము సూపర్ 6 వాళ్ళు ఇచ్చిన దానికి ఆమోదం అవుతాయనేది ఏమాత్రం వాళ్ళకి ప్రజలకు నమ్మకం లేదు. మన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే నవరత్నాలు ఆమోదం చేశారో దానికి ఒక ఖురాన్గా ఒక బైబిల్గా దానికి ఆమోదం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నవరత్నాన్ని తీసుకొని వెళ్ళారు తప్ప మాది ఏది అజెండా ఉన్నా కూడా వచ్చి వైఎస్ఆర్ మనకు అది ఆమోదం చేస్తేనే మేము మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి పెడతారు తప్ప దానికి ఆమోదం చేయని అన్నీ వచ్చి దీనిలో పెట్టారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఫుల్ అందరూ